మూవింగ్ ఆన్, అమరావతి నుంచి ఈ బ్రేకింగ్ అంతోంది. ఏపీ కేబినెట్ సమావేశం స్టార్ట్ అయ్యింది. ఎజెండాలో 24 అంశాలను చేర్చారు. సుదీర్ఘ ఎజెండాపై చర్చించబోతున్నారు. లెదర్ ఫుట్వేర్ పాలసీకి ఇందులో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ప్రధాన కేంద్రాన్ని ఏపీకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. ఎస్ఐపిబిలో ఆమోదించిన ఒక 11 అంశాలపై చర్చిస్తున్నారు. సివిల్ సప్లైస్లో డిఎంయు వాహనాల రద్దుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏడాది పాలనపై ప్రచారం చేసే అంశంపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమరావతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చాలా పెద్ద ఎజెండా పెట్టుకున్నట్టున్నారు. సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందా? ఇంకా ఏమైనా అదర్ దాన్ దట్ సంచలన డెసిషన్స్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, యూజువల్గా 20 to 25 అంత అజెండా ప్రపోజల్స్ ఉంటాయి. జనరల్గా ఈరోజు కూడా 24 ఉన్నాయి. గతంతో పోలిస్తే తక్కువ అని చెప్పాలి. గతంలో 30కి పైగా ఉన్నాయి. సో ఈ అజెండా ఎక్కువ ఉండే కొద్దీ పొలిటికల్ అజెండా తగ్గుతుంది, ఇట్లాంటి బిజినెస్ ఎక్కువ ఉండే కొద్దీ. సో ఈరోజు కూడా పెద్ద ఎత్తున అజెండా ఉండడంతో, బిజినెస్ ఎక్కువ ఉండడంతో క్యాబినెట్ మొత్తం వీటికి సంబంధించి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు నిర్ణయాలను చూస్తే ఎస్ఐపిబి గతంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదించిన దాదాపు 19 కంపెనీలకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే నేపథ్యం, అలాగే 34,000 ఉద్యోగాలు కల్పించే అంశానికి సంబంధించిన అంశాలు కావచ్చు. అదే సమయంలో అనేక స్థానిక అంశాలు కూడా ఈరోజు పరిగణలోకి తీసుకుని కేబినెట్ ప్రతిపాదనలు ఆమోదించబోతుంది. ప్రధానంగా తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్కి రీలొకేట్ చేయాలన్నది ప్రధానమైన అజెండాలో చాలా కీలకంగా మనకు కనిపిస్తుంది. అది బైఫర్కేషన్ తర్వాత హైదరాబాద్లోనే ఉండిపోవడం, అక్కడికి దానికి సంబంధించిన ఆర్థిక అంశాలు తెరపైకి రావడంతో దానికి తెలంగాణ గవర్నమెంట్ దాని పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అక్కడ సురవరం సుధాకర్ రెడ్డి పేరుని దానికి నేమ్ చేస్తూ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ఆంధ్రాకి రీలొకేట్ చేయాలని ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో చాలా ముఖ్యమైన చర్చ జరగబోతోంది. పిఎస్ఆర్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని రాజమండ్రికి రీలొకేట్ చేయాలని ఇప్పటికే అక్కడ 25 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీకి సంబంధించి తెలుగులో ఎంఏ కానీ పిహెచ్డీ కావచ్చు, లేకపోతే డ్యాన్స్ లాంటివి, లేకపోతే మిగతా ఇట్లాంటి మ్యూజిక్ సంబంధించిన ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్ అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి వాటికి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో దీనంటికి మన కేంద్రంగా చెప్పుకునే రాజమండ్రిలో దీన్ని ఏర్పాటు చేయడంతో పాటు శ్రీశైలం అలాగే మరొక ప్రాంతంలో దీని బ్రాంచ్లను ఏర్పాటు చేయాలి. సో దట్ ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం అన్ని ప్రాంతాల ఎవరైతే ఆసక్తి గల వాళ్ళు ఉంటారో వాటిలో ఆ విద్యను అభ్యసించేందుకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే రేషన్ షాపులకు సంబంధించి ఇప్పటివరకు వాళ్ళకి ఇచ్చే డిఆర్యు వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్లో డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు దాన్ని రద్దు చేసి ఇకపైన పూర్తి స్థాయిలో రేషన్ షాప్లోనే గతంలో ఎలా ఉండేదో రేషన్ షాప్ నుంచే ఈ నిత్యావసర సరుకులు తెచ్చుకునే ప్రక్రియను ఈరోజు మళ్ళీ కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అదే సమయంలో మరొక కీలకమైన నిర్ణయాలు కూడా అమరావతికి సంబంధించి కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించి ప్రధానంగా బనకచర్ల పోలవరం నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రానికి పంపించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి సంబంధించిన అంచనాలకు సంబంధించి కావచ్చు, దాన్ని ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద కీలక నిర్ణయం ఈరోజు కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇట్లాంటి అంశాలతో కేబినెట్ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్ ఈశ్వర్.